జర్నలిస్ట్ స్వేచ్ఛ. ఆమె టీ న్యూస్లో పనిచేసింది మొన్నటి వరకు. అంతకుముందు ఆమె చాలా మీడియా హౌజెస్లో పనిచేసింది. దాదాపు ఒక 18-19 ఇయర్స్గా ఆమె జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నది. ప్రోగ్రెసివ్ థాట్స్తో ఆమె ఒక కవిగా రచయిత్రిగా కూడా ఆమె పేరు సంపాదించారు. చాలా మీటింగ్స్లో ఆమె కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ దట్టు వాళ్ళ పేరెంట్స్ పీడిఎస్ అధ్యక్షుడిగా తండ్రి, చైతన్య మహిళా సంఘంలో తల్లి, వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా లెఫ్టిస్టులుగా ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ఫ్యామిలీగా వాళ్ళకి బలమైన ఇది ఉన్నది. మన అంత్యక్రియలప్పుడు కూడా అందరూ ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు వీళ్ళంతా రావడం జరిగింది. సో కానీ ఆమె అంత ధైర్యవంతురాలు, అంత అవగాహన, అంత ఆలోచన ఉన్న అమ్మాయి కూడా కూతురు ఉన్నది అన్న ఒక విషయాన్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ 13-14 సంవత్సరాల పాప ఇవాళ తండ్రి లేడు, తల్లి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో ఆలోచించాల్సి ఉండే ఆమె అది చేయలేకపోవడం దారుణమైన విషయంగా మనం చెప్పొచ్చు. ఏదేమైనా ఆమె ఆత్మహత్య